భారమైన పని మా ముందున్నది. ఇది మా జ్ఞానమునకు మించిన పనయ్యా, మా శక్తికి మించిన పనయ్యా, మా స్తోమతకు మించిన పని నాయనా. నీ కృపను బట్టి ఇదిగో ఇన్నాళ్లకు మీరు మార్గము సరళము చేసి మా ప్రభువా మీరే సమస్తమును సమకూర్చి ఇంతవరకు కావలసిన కడ్డీలు గాని, ఇసుక గాని, కాంక్రీట్ గాని, సిమెంట్ గాని ఎంతో మంది దాతలను ప్రేరేపించి అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రము కలుగును గాక. ఇంకా ఏ మెటీరియల్ ఇంకా ఏ కొరత ఉన్నదో యేసు నామమున తీర్చుమని వేడుకొనుచున్నామయ్యా. ఆత్మ దైవమా మీరే సహాయము చేయండి. ఇది నీ పని నాయనా, నీ మందిరపు పని గనుక, దైవ కార్యము గనుక దేవదేవుడమైనటువంటి నీ హస్తగతాలకు అప్పచెప్తా ఉన్నాను. మేము చేతగాని వారమయ్యా మా ప్రభువా, మేము కేవలము బలహీనులమయ్యా. మా గుప్పిలి చిన్నది నాయనా, మా సంపాదన చిన్నది ప్రభువా. మా కుటుంబాలు, మా స్థితిగతులు చాలా చిన్నవయ్యా. ఏదో మా శక్తికి కొలది చాతనైన ఆర్థిక వనరులు మా వంతుగా మేము సమకూర్చాము. మరి ఎంతో మంది దాతల ద్వారా మీరును అనుగ్రహించారు. నీ కృపను బట్టి ఈ సహకారము చేత రేపటి దినమున స్లాబు వేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. అయ్యా మీరే మార్గము తెరవండి యేసయ్యా. కావలసిన పనివారులు, కావలసిన పనిముట్లు, కావలసిన వస్తువులు, కావలసిన మెటీరియల్ యేసు నామమున సమకూర్చబడునుగా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవ్వరికి ఏ అపాయము కలగొద్దు, ఎక్కడ ఏ కొరత ఉండొద్దు. మీరే మాకు సహాయము చేయాలి, మీరే గుప్పిలు విప్పాలి, మీరే సమృద్ధి కలుగ చేయాలి. ఆశీర్వాదము దయచేయండి యేసయ్యా. కృప చూపించండి, కృప చూపించండి, సహాయం చేయండి, సహాయము చేయండి యేసయ్యా, సహాయము చేయండి నాయనా. అయ్యా మమ్మను బలపరచండి. ఇదిగో కట్టుటకు పూనుకొనుచున్నాము, ధైర్యము కలిగి పని చేయడానికి సిద్ధపడుచున్నాము నాయనా. మీరే మమ్మల్ని బలపరచండి. ఈ మహా గొప్ప పనిలో మేము కూడా మా వంతుగా కనీసం ప్రార్థన చేసే స్థితిని రేపటి దినమున కలగ చేయము. మరి వంటల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, అయ్యా మరి ఇంకా ఏ వనరులు అవసరమో వాటన్నిటి విషయంలో మేము ముందుండి పని జరిగించగలిగిన సామర్థ్యమును మాకు అనుగ్రహించండి యేసయ్యా. ప్రతి లోటుపాట్లు సరిచేయండి నాయన. అయ్యా నీకు వందనాలు. ఎక్కడ ఏ లోటుపాట్లు జరగొద్దు. పని చేస్తున్న పని వాళ్లకు మంచి జ్ఞానమును దయచేయండి. ఇది దేవుని మందిరము అని గుర్తెరిగి దైవ భక్తి, క్రమశిక్షణతో, భయముతో, వణుకుతో పని చేయగలిగిన సామర్థ్యమును దయచేయండి నాయన. ఎలా పడితే అలా కాకుండా ఒక క్రమశిక్షణతో పని చేయాలి, నమ్మకముగా పని చేయాలి. మా ప్రభువా చిరకాలం మన్నిక ఇచ్చేటటువంటి చక్కటి స్లాబు మాకు అనుగ్రహించుము నాయనా. సహాయము చేయండి నాయనా. ఎక్కడ పొరపాట్లు జరగకుండా, పనిచేస్తున్న పనివారులకు కూడా ఏ అపాయము కలగకుండా, భోజనాలు సిద్ధపరుస్తున్న వారికి, స్త్రీలకు గాని పురుషులకు గాని ఏర్పాట్ల విషయాల్లో ఏ విధమైన విభేదాలు పుట్టకుండా, ఏ విధమైన మనస్పర్ధలు రాకుండా, ఏ విధమైనటువంటి పోట్లాటలు, ఏ విధమైనటువంటి బలహీనతలు, ఏ విధమైనటువంటి సాతాను క్రియలకు చోటు లేకుండా యేసు దైవమా సమస్తము నీ స్వాధీనంలో చూడండి. అంధకార చీకటి దురాత్మ ప్రభావములను నజరేయుడైన యేసు నామమున బంధిస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపించండి. నీ కృప దయచేయండి యేసయ్యా, నీ కృప దయచేయండి నాయనా. నీ సహాయము దయచేయండి యేసయ్యా.
మా ప్రభువా ఇంకా ధనము కావాలి, మా ప్రభువా ధనం అవసరము నాయనా. మీరే గుప్పెలు విప్పండి, ఆకాశ తూములమును తెరవండి నాయనా. నలు దిశల నుండి సహాయము పంపించండి యేసయ్యా. అలనాడు నీ దాసులను కాకుల ద్వారా పోషించిన దేవుడవు, నీ ప్రజలను ఆకాశములను మన్నానిచ్చి పోషించిన దేవుడవు, బండ నుండి జీవ జలములనిచ్చిన దేవుడవు, ఎర్ర సముద్రం పాయలుగా చేసిన దేవుడవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీరే నీ యొక్క ఆత్మకార్యము జరిగించండి నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఒక కుటుంబముగా, ఆత్మీయ కుటుంబముగా మేమందరము కలిసి ధైర్యము తెచ్చుకొని పని జరిగించే కృపను రేపు మాకు దయచేయండి అయ్యా. ఉపవాసాల్లో ఉన్న వారిని బలపరచండి, శరీరాలను బలపరచండి. మేము చేయునది ఏమి లేకపోయినా అలనాడు నెహెమ్యా కాలములో ఒకవైపు ప్రార్థన, ఒకవైపు ఆయుధాలు పట్టుకొని కాపలా కాస్తూ, ఒకవైపు పని ఏ రీతిగా 3 భాగాలుగా జరిగించారో రేపటి దినమున మేము కూడా మా ప్రభువా ఒకవైపు పనివారులు పని చేయిచుంటుండగా మా ప్రభువా మరిదిగో వంట ప్రోగ్రాములకు, కొన్ని పనులకు నియమించబడిన స్త్రీలు పురుషులు పని చేయిచుంటుండగా మరొక వైపుగా సంఘక్షేమము కొరకు, మందిర నిర్మాణ పనుల క్షేమము కొరకు, కుటుంబాల శ్రేయస్సు కొరకు, యవన బిడ్డల చదువుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండుటకు సహాయం చేయండి. మా ప్రభు రీతిగా కార్యక్రమాలన్నీ ఘనముగా జరిగించండి యేసయ్యా. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపించండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఆత్మ దైవమా మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మాకు సహాయం చేయండి నాయనా. మా ప్రభువా మరి ఇదిగో ఈ మందిర పనుల కొరకు పెద్దలందరూ ప్రయాసపడ్డారు నాయన, స్త్రీలందరూ కూడా ప్రయాసపడ్డారయ్యా. వారి కూలి పనులలో నుండి, వారి కూలి కష్టార్థములో నుండి ధనమును వెచ్చించారు అయ్యా. మరిదిగో పెద్దలైనటువంటి వారు వారికి చేతనేది వారు చేయిచు ఎండనక వాననక పగలనక రేయనక అనేక చోట్లకు తిరిగి అనేకులను అడిగి కొన్నిసార్లు ఇబ్బంది పడిన అవకాశాలు కూడా ఉన్నాయి నాయన. ఏదో రీతిగా నీ పని చెయ్యాలనే తపన, ఏదో రీతిగా ఈ కార్యము సఫలము చేసి పూర్తి చేయాలని ఆరాటం ఈ రోజున మా ప్రభువా నీ కృపను బట్టి ఒక సంతోషకరమైన స్థితిని దయచేశారు. కానీ మా ప్రియులు కొంతమంది ఈ స్థితిని చూడవలసినదే కానీ చూడలేక మా ప్రభువా నీ పిలుపునందుకొని నీ చెంత చేరారు అయ్యా. నీ రాజ్యములో వారి ప్రయాసకు తగిన ప్రతిఫలము, బహుమానం ఉంటుందని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరెవరైతే దీంట్లో పాలు భాగస్తులైనారో, వారి కష్టార్థములుండి ధనము వెచ్చించారో నాయనా, వారు సమర్పించిన ప్రతి రూపాయి, ప్రతి ధనము, ప్రతి వస్తువు యేసు నామమున దీవించి వారికి రావాల్సిన ప్రతిఫలాలు యేసు నామమున అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. కృప చూపించండి నాయన, సహాయం చేయండి యేసయ్యా. మీరు సహాయం చేయండి నాయన. ఒకవైపు మా కుటుంబాలు కూడా మరి కట్టుకోవలసి ఉన్నది మా ప్రభువా. మా ఆత్మీయంగా మా కుటుంబాలను కట్టుకోవాలి, ఆత్మీయంగా మా జీవితాలను కట్టుకోవాలి, ఆత్మీయంగా మా పిల్లల జీవితాలను కట్టుకోవాలి నాయనా. మీరే సహాయం చేయండి యేసయ్యా. నీ కృప దయచేయండి అంటూ వేడుకుందాం. అదే క్రమములో అందరము కూడా వ్యక్తిగతముగా ఎవరి కుటుంబ క్షేమము కొరకు వారు, ఎవరి కొరకు వారు వ్యక్తిగతముగా మీ కుటుంబాల కొరకు, మీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, దేవుని నుండి ఏ కార్యము నువ్వు ఆశిస్తూ ఉన్నావో, ఇదిగో ప్రార్థన చేయి, వేడుకో, దేవుని సన్నిధిలో మొరపెట్టు.
యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నామయ్యా. నువ్వు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, జీవాధిపతివి, జీవము కలిగిన వాడవు. నీకు స్తోత్రాలు యేసయ్యా. కార్యక్రమాలన్నీ ఘనముగా జరిగించండి. సంతోషించి ఆనందించాలి మేము రేపు. ఆటంకాలన్నీ దూరపరచు, అభ్యంతరాలన్నీ దూరపరచు, శోధనలన్నీ దూరపరచు, ప్రతికూలమైన పరిస్థితులన్నీ దూరపరచు. సమస్తము నీ చిత్తానుసారంగా జరిగించండి అంటూ వేడుకొనుచుంటుండగా, పురుషుల్లో నుండి సంఘ సెక్రటరీ సోమన్న గారు ప్రార్థిస్తారు. స్త్రీల వైపుగా పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి, ఈ కార్యక్రమం కొరకు ప్రత్యక్షంగాను ప్రయాసపడినారు ప్రభా. వారి ధనమును సమయమును వెచ్చించి ఉన్నారు. అలాగే నాయన వారి ప్రాణములను సైతము లెక్క చేయక, అనారోగ్యములను సైతము లెక్క చేయక నాయన ప్రయాసపడి ఉన్నారు దేవా. వారందరికీ ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడవయ్యా తండ్రి. ఇది నీ పని నాయన, మరి భారభరితమైనటువంటి పని తండ్రి. మీ చేతులకే అప్పగించుకుంటున్నాం. మా వల్ల అయితే మాకైతే అసాధ్యము ప్రభా. నీకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు నాయన. నీ రెక్కల చాటున మరుగుపరచండి నాయన. ఈ యొక్క పని విషయంలో ప్రభా, మరి పునాదులు మొదలుకొని పైకప్పు వరకు ఎవరెవరు ఎలాంటి ఆర్థిక సహాయమును, ధన సహాయమును, వస్తు సహాయమును అందించి ఉన్నారో ఆ బిడ్డలందరికీ రావాల్సిన ప్రతిఫలాన్ని మీ నామమున అనుగ్రహించండి ప్రభా. మరి రేపటి దినము పని జరుగుచున్నప్పుడు ఏ ఆటంకము, అవరోధములు లేకుండా నీ సన్నిధిని తోడుగా ఉంచండి నాయనా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు నీ సన్నిధిని తోడుగా ఉంచినట్లుగా ప్రభా, నీ సన్నిధిని మా మందిరము స్లాబ్ వేయించున్నప్పుడు ఆ స్లాబ్ వేసే పనిలో ఆది నుంచి అంతం వరకు నేను మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించండి ప్రభా. మరి ఆ యొక్క పనిలో ఏ కొరత లేకుండా ఇప్పుడు సిద్ధపరిచినటువంటి వస్తువులన్నిటినీ మీ నామమున దీవించి ఆశీర్వదించుమని ప్రభా. మరి సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు ప్రభా, మరి ఇది దేవుని పని అని, ఇందులో మేము పాలిభాగస్తులము కావాలని తలంచి అందరి మనసులలో ప్రేరేపణ కలిగించి ఐక్యతా భావముతో, ఐకమత్యముతో పని జరగడానికి పూనుకోవడానికి నాయన ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రేరేపణ దయచేయమని, రేపు జరగబోయే కార్యక్రమం అంతట్లో నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఏది ఎక్కడ ఎలా జరిగించాలో జరిగించే నాయకులకు కూడా చక్కటి జ్ఞానమును దయచేయమని, ముందున్న కాలాన్ని, సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఆశీర్వదించగలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, గొప్ప దేవుడా, మహోన్నతుడైన తండ్రి, కృపగల రాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మహోన్నతుడైన తండ్రి నీకు వందనాలు అయ్యా. గత గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ప్రభా ఎదురు చూస్తూ ఉంటున్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎంతో తండ్రి ప్రభా, దాని వెనక ఎంతో ప్రయాసపడచ్చు తండ్రి. పునాది మొదలుకొని ఇంతవరకు మీరు సహాయమును చేసిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి రేపటి దినమున తండ్రి స్లాబ్ వేయబోచుండగా నీ కృపను అనుగ్రహించండి. మీరు సహాయమును దయచేయండి తండ్రి, నీ స్తోత్రాలు. ఇంతవరకు మీరు సహాయము చేస్తూ వస్తున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి క్షణము తండ్రి, ప్రతి ఒక్క పనిలో తండ్రి నిన్ను అడిగినప్పుడు ప్రభువా అయ్యా తండ్రి మీరు సహాయమును చేసిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా మీరు తోడుగా ఉండి పనంతటిలో మీరు అయ్యా ఆశీర్వదించి చేదాతలను ముందుకు నడిపించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. రేపు జరగబోయే కార్యక్రమం అంతటిలో తోడుగా ఉండండి తండ్రి, నీకు వందనాలు. దేనిలోనూ కొరత లేకుండా సమృద్ధిని దయచేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి. పని చేయవారికి చక్కటి ఆరోగ్యమును దయచేయండి. నీ జ్ఞానంతో నింపి నడిపించండి నైనా. భక్తితో శ్రద్ధగా పనిచేయటకు మీరు సహాయమును దయచేయండి తండ్రి, నీ స్తోత్రాలు. పరిశుద్ధుడమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా.
కరెంట్ అయితేనేం, వాటర్ అయితేనేం ప్రవ్వా, ప్రతి ఒక్క తండ్రి సిమెంట్ రాళ్ళు ఏ వస్తువులు అయితే ఉపయోగిస్తూ ఉంటారో ప్రవ్వా, వాటన్నిటిని సమృద్ధిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. రేపటి దినమున జరుగుచిన పనంతటిలోని దూతను కాపుదలుగా ఉంచండి నైనా. ఎటువంటి కొరత లేకుండా సమృద్ధిని దయచేయండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సంఘమంతటిని ఆశీర్వదించండి దేవా. సంఘమంతా కలిసి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నారు గత కొన్ని రోజుల నుండి ప్రవ్వా. అయ్యా, వారి ప్రార్థనలన్నీ మీరు విన్నారని నమ్ముచున్నాము దేవాన్ని స్తోత్రాలు. ప్రార్థనకు ప్రతిఫలముగా తండ్రి రేపటి దినమున మీరు కార్యము జరిగించబోచున్న తండ్రి నీకే స్తోత్రాలు. మరి ఏ బిడ్డైతే తండ్రి వారి చేతుల కష్టార్జితమున నుండి ప్రవ్వా, అలనాడు తండ్రి బీద విధవరాలు తండ్రి తనలో ఉన్న 2 కాసులు తండ్రి నీ కానుకలు వేసినట్లుగాను ప్రవ్వా, వారికి కలిగిన దాంట్లో నుండి వారు తండ్రి ఇచ్చి ఉండగా నీ కృపను అనుగ్రహించండి. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నైనా. ఇంకను ఇచ్చుటలో ముందుటకు మీరు సహాయమును దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. ఈ పని నాది, ఇది నాది, నేను ఖచ్చితంగా చేయాలి, నేను ముందుకు నడవాలని ధైర్యము తెచ్చుకొని ముందుకు నడిచేవారుగానే ఉండుటకు సహాయమును దయచేయండి. పరిశుద్ధుడమైన దేవానికే స్తోత్రాలు. సంఘమును ఆశీర్వదించండి తండ్రి. పట్టుదలతో, ఐక్యతతో తండ్రి ఒకరి పట్ల ఒకరు నమ్మకముగా, ప్రేమ కలిగి ప్రతి ఒక్క పనిలో నమ్మకముగా ముందుకు కొనసాగుటకు మీరు సహాయమును దయచేయండి. పరిశుద్ధుడానికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సంఘ పెద్దలు తలపెట్టిన కార్యములు జరుగుటకు నీ కృపను అనుగ్రహించండి. వారు ఏదైతే తండ్రి దీని వెనకలు ఎంతో ప్రయాస ఉంది దేవా, వారి ప్రయాస వ్యర్థము కాకుండా తండ్రి దానికి తగిన ప్రతిఫలముని మీరు అనుగ్రహిస్తున్న దేవానికే స్తోత్రాలు. ఇంకను ప్రభు అనేకమైన పనులు ఉన్నాయి అయ్యా, మీరు సహాయమును దయచేయండి. ఇంతవరకు ఎన్నో మేలులతో నింపి నడిపించిన దేవాన్ని స్తోత్రాలు. ఇంకను అనేకమైన మేలుల చేత, ఆశీర్వాదాల చేత ముందుకు నడిపించండి. సంఘమును అభివృద్ధి పరచండి దేవా. రేపు జరుగుతున్న కార్యక్రమంలో తోడుగా ఉండి అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా, ఇది నాది, నేను చేయాలి, నా కుటుంబం, నా సంఘము పని నేను ఖచ్చితంగా ఉండాలని ఆత్మచేత ప్రేరేపించబడి అయ్యా ముందుకు సాగుటకు నీ కృపను దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నడిపించండి తండ్రి. నీకు వందనాలు. రేపు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ముందుగా ఉండి ప్రతి ఒక్క బిడ్డ తన వంతుగా తన సహాయము చేస్తూ ఏ పని అయితే చేయగలుగుతారో ఆ పని చేసేవారుగాను, ముందుండేవారుగాను ఉండుటకు మీరు సహాయమును దయచేయమని అయ్యా ఈ దినమున ప్రవ్వా మేము తండ్రి ముందుగానే నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉంటున్నాము. మా ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రార్థనకు తగిన ప్రతిఫలమును మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. అయ్యా సంఘమంతా చేరి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రార్థనను ఆలకించి ప్రార్థనకు తగిన ప్రతిఫలమును దయచేయమని రేపటి దినమున జరుగుతున్న కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండి చక్కగా జరుగుటకు నీ కృపను దయచేసి సమృద్ధిని దయచేయమని యేసు అతి పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థించి వేడుకను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.